ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ భారతీయ క్రీడాభిమానులకు ఓ మంచి కానుక ఇచ్చారు. ఇటీవల విడుదలైన మైదాన్ చిత్రం కోసం తాను స్వరపర్చిన టీమిండియా హై హమ్ సాంగ్ను వినాల్సిందిగా ఎక్స్ ద్వారా ఆయన కోరారు. తన టీంతో కలిసి ప్రదర్శన చేసిన వీడియోను కూడా ఆయన దీనితో షేర్ చేశారు. మైదాన్లోని ఈ పాట ఆటగాళ్లలో జోష్ నింపేలా ఉంటుంది. టీ20 వరల్డ్ కప్ను భారత్ గెలుచుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, దానిని తాను కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నానని చెబుతూ మైదాన్ పాట వీడియోను రెహమాన్ పోస్ట్ చేశాడు. జైలులో పుట్టి జైల్లోనే తల్లితో 10 ఏళ్లు గడిపి ఆ తరువాత సమాజంలోకి అడుగుపెట్టిన ఓ చిన్నారి కథ చిన్ని. ఆమె తల్లి జైల్లో ఎందుకు ఉంది? తల్లిని వదిలి బయటికి వచ్చిన చిన్నీకి ఎవరు నీడనిచ్చారు? అసలు పరిచయమే లేని ప్రపంచంలో చిన్ని ఎలా నెగ్గుకొచ్చిందనేదే ఈ సీరియల్ కథాంశం. స్టార్ మాలో జూలై 1న ఈ సీరియల్ ప్రసారం మొదలైంది. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7 గంటలకు దీనిని ప్రసారం చేయబోతున్నామని నిర్వాహకులు తెలిపారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 నుండి థర్డ్ సింగిల్ లిరికల్ వీడియో విడుదలైంది. క్యాలెండర్ సాంగ్గా వచ్చిన ఈ పాటను 2017 మిస్ యూనివర్స్ సౌత్ ఆఫ్రికన్ మోడల్ డెమిలీ టెబోపై చిత్రీకరించారు. అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చగా చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించాడు. బాస్కో సీజర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను శ్రవణ భార్గవి పాడారు. భారతీయుడు 2 చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 12న విడుదల కాబోతోంది. దీనిని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించారు. విలక్షణమైన పాత్రలో కనిపిస్తూనే కామెడీతో కబడ్డీ ఆడేశారు కృష్ణ భగవాన్. డైరెక్టర్ వంశీ రూపొందించిన చిత్రాలకు దర్శకత్వ శాఖలోనూ రచనలోనూ పాలు పంచుకున్నారు కృష్ణ భగవాన్. మహర్షి, చెట్టు కింద ప్లేడర్ వంటి సినిమాల్లోనూ నటించారు. వంశీ తెరకెక్కించిన ఏప్రిల్ 1 విడుదల సినిమాలో నెగటివ్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు కృష్ణ భగవాన్. తరువాత కొన్ని టీవీ సీరియల్స్లోనూ నటించారు. వంశీ తెరకెక్కించిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో కృష్ణ భగవాన్కు మంచి గుర్తింపు లభించింది. ఆపై మరి వెనక్కి తిరిగి చూసుకోకుండా అనేక చిత్రాల్లో హాస్యంగా అలరిస్తూ సాగారు. కొంతకాలంగా కృష్ణ భగవాన్ తెరపై కనిపించడం లేదు. దాంతో ఆయన అనారోగ్యంపై పలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పటికీ తన దరిచేరిన పాత్రల్లో అలరించడానికి సిద్ధంగా ఉన్న కృష్ణ భగవాన్ జూలై 2న 59 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. మళ్లీ ఏ సినిమాలో కృష్ణ భగవాన్ కనిపించి కితకితలు పెడతారో చూడాలి.